హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్ బుక్. యూట్యూబ్లో ఇంతవరకు మీరు చూడని దేవాలయం, సుమారు 600 సంవత్సరాలకి పైగా చరిత్ర కలిగినటువంటి దేవాలయం. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనాన్ని ఇచ్చే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కల నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సుబ్బంపేట అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. సో ఇది స్వామివారి దేవాలయానికి లోపలికి వెళ్ళడానికి ప్రవేశం. ఇలా ముందుకు రాగానే ఇక్కడ స్వామివారికి నిత్యం ఇక్కడ హోమం జరుగుతుంది. సో ఇది స్వామివారి యాగశాల. అలా ముందుకు రాగానే మనకి స్వామివారి ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో ఈ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని అలా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనిపిస్తున్న స్వామివారు మనకి ఈ ఆలయంలో అర్చకులు. అయ్యా తమరి పేరండి? రామానుజాచార్యులు గారు. ఈ ఆలయ ధర్మకర్త చెప్పిన దాని ప్రకారం ఆయనకి తెలిసి ఒక 600 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకులు దీని యొక్క బాగోగులు చూసుకుంటున్నారని చెప్పారు. ఇంకా అంతకుముందే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఆయన చెప్పినది ఒకసారి ఆయన మాటల్లోనే ఇది విందాం. ఇది మా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. ఇక్కడ పక్క సన్నిధిలో వేణుగోపాల స్వామి కూడా ప్రతిష్ఠితులే ఉన్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఏంటంటే ఆయన స్వయంభూవే. మా పూర్వీకుల్లో ఎవరు దీన్ని టేకప్ చేసి ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి అలా దాన్ని డెవలప్ చేశారు కొంతకాలం. ఇక్కడ ముఖ్యంగా జరిగే కార్యక్రమాలంటే భీష్మేకాదశి నాడు కళ్యాణం, అక్షయ తృతీయ నాడు చందనోత్సవం, ధనుర్మాసం అయిపోయిన ఎండ్లో గోదా కళ్యాణం, ప్రతి స్వాతి నక్షత్రం నాడు స్వామివారి వ్రతం జరుగుతుంటుందండి. ఇది మా కుటుంబ సభ్యులే మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చి 600 మాకు తెలిసినంత వరకు 600 సంవత్సరాల పైన పడింది. కరెక్ట్గా నేను ఎప్పుడు అనేది చెప్పలేను, కానీ 600 సంవత్సరాలు అయిపోయింది. ఇది స్వామివారి పూల తోట. స్వామివారి నిత్య కైంకర్యానికి ఉపయోగించే పూలు ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. ఆలయ ప్రాంగణం ఇలా ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే మనకి సింహాచలంలో ఎలా అయితే చందనయాత్ర జరుగుతుందో ఇక్కడ కూడా అదే రోజు స్వామివారికి చందనయాత్ర జరుగుతుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సుబ్బంపేట అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ స్వామిని శ్రద్ధతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు, మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదాలు. జై హింద్.